Good morning, students. Today I am discussing about the topic is Hertzschlag pathway. Are C4 plants, are C4 cycle, or C4 pathway? ऐसे क्वेश्चन అమ్మా ఇది ఎలా అని అడగొచ్చు. హర్ట్జ్లాగ్ పాత్వే అని అడగొచ్చు, లేకుంటే C4 ప్లాంట్స్ గురించి డిస్కస్ చేయమని అడగొచ్చు, లేకుంటే C4 సైకిల్ ఆర్ C4 పాత్వే ఎలా అయినా జరగవచ్చు అనమాట. దీంట్లో మనకి హర్ట్జ్లాగ్ పాత్వేలో దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే మనకి మామూలుగా ఈ కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ అనేది కెల్విన్ సైకిల్ ద్వారా అంటే ట్రాపికల్ రీజన్స్లో పెరిగే ప్లాంట్స్లో మనకి కార్బన్ ఫిక్సేషన్ అనేది ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో ఏ విధంగా జరుగుతుందంటే కెల్విన్ సైకిల్ ద్వారా మనకి కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకుంటాం కదా, అది C3 ప్లాంట్స్ గురించి మనం నేర్చుకుంటాము. కానీ వేరే ఆల్టర్నేట్గా ఈ కార్బన్ ఫిక్సేషన్ అనేది వేరే ఆల్టర్నేట్గా ఈ జరగడాన్ని మనం ఇక్కడ ఈ హర్ట్జ్లాగ్ పాత్వేలో డిస్కస్ చేసుకుంటాం అనమాట. కార్బన్ యొక్క మనకి స్థాపీకరణం అనేది వేరే మార్గాల ద్వారా జరగడం అనమాట. వేరే మార్గాల ద్వారా ఏ విధంగా జరుగుతుందంటే ఈ కార్బన్ ఫిక్సేషన్ మనకి ఈ ఫోర్ మాలిక్యూల్స్ కలిగి దీంట్లో మనకి వేసుకుంటాం అనమాట. ఈ మొత్తం సైకిల్ అంతా ఒకసారి చూస్తూ ఉంటాం. కార్బన్ మొదటగా ఏం చేస్తుందంటే ఫోర్ మాలిక్యూల్స్ కలిగిన మనకి ఆర్గానిక్ మెటీరియల్గా ఫిక్స్ అవ్వడాన్ని మనం ఏం పిలుస్తాము, ఈ హర్ట్జ్లాగ్ పాత్వేగా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. కాబట్టి దీన్ని C4 పాత్వే లేకుండా C4 ప్లాంట్స్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఉష్ణమండలాల్లో పెరిగే ప్లాంట్స్ తీసుకుంటాం. ఉష్ణమండలాల్లో పెరిగే మొక్కల్లో C2 ఫిక్సేషన్ అనమాట. ఈ కార్బన్ ఏం చేస్తుందమ్మా, మొదట C4 అనేది 4 కార్బన్ పరమాణువులు కలిగిన సేంద్రియ మనకి ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సేంద్రియ అమ్లాల స్థిరీకరణం చెందుతుంది అనమాట. 4 కార్బన్ పరమాణువులు కలిగిన మనకి సేంద్రియ పదార్థాల్లో ఇది ఫిక్సేషన్ చెందుతుంది అనమాట. ఆర్గానిక్ యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఫిక్సేషన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము, C4 ప్లాంట్స్ ఆర్ హర్ట్జ్లాగ్ పాత్వేగా దీన్ని పిలుస్తాం అనమాట. 1956లో దీన్ని ఎవరెవరు 1965లో అనమాట. 1965లో కోర్టు చాక్ హార్ట్ అనే శాస్త్రవేత్తలు చెరకు మొక్కలో దీన్ని వీళ్ళు మనకి కోర్టు చాక్ మొక్కడు, హార్ట్, అదేవిధంగా బర్రె హార్ట్, కోర్టు చాకు, బర్రె ఈ ముగ్గురు కలిసి ఫస్ట్ మనకి ఈ వెయిట్లో వీళ్ళు తీసుకున్నారంటే వాళ్ళ టెస్టింగ్ కోసం షుగర్ కేన్ తీసుకున్నారనమాట. ఫోటోసింథసిస్ దాన్ని దేంట్లో చూశారు, ఎక్స్పెరిమెంట్కి దేన్ని ఉపయోగించుకున్నారు, వీళ్ళు షుగర్ కేన్ తీసుకున్నారనమాట. చెరుకులు తీసుకున్నారు. చెరుకు మొక్కల్లో కినజన్య సంయోగక్రియ జరిగే సమయంలో మనకి ఈ మాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ మాలిక్ యాసిడ్ మనకి ఆస్పారిక్ యాసిడ్గా ప్రైమరీ ప్రోడక్ట్ ఏంటంటే ఆస్పారిక్ యాసిడ్గా ఇది ప్రొడ్యూస్ అవ్వడాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. మాలిక్ యాసిడ్ ఆస్పార్టిక్ మనం వేసుకున్నాం కదా, మాలిక్ యాసిడ్ కాస్త ఆస్పార్టిక్ యాసిడ్గా ప్రొడ్యూస్ అవ్వడాన్ని ఫస్ట్ వీళ్ళు ఫోటోసింథసిస్ జరిగే సమయంలో వీళ్ళు గమనించారనమాట. కిరణజన్య సంయోగ క్రియ జరిగే సమయంలో ఆస్పార్టిక్ యాసిడ్ కాస్త ప్రాథమిక ఉత్పన్నాలు ఎలాగ మనకి ఏర్పడిందంటే ఈ ప్రాథమిక ఉత్పన్నాలుగా మనకి ఇది ఏర్పడి మాలిక్ యాసిడ్ కాస్త ఆస్పార్టిక్ యాసిడ్ ఉత్పన్నాలుగా ఏర్పడడం ఈ ముగ్గురు కూడా చూశారనమాట. చెరుకులో ముగ్గురు గమనించారనమాట. అదేవిధంగా మనకి 1969లోకి వచ్చేటప్పటికి హచ్ అండ్ స్లాక్ వీళ్ళిద్దరు కూడా 1969 అనమాట. 1969 వచ్చేటప్పటికి హచ్ అండ్ స్లాక్ వీళ్ళిద్దరు కూడా 1969లో
హచ్ అండ్ స్లాక్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ చెరకు మొక్కజొన్న ఇతర గడ్డి జాతి మొక్కల్లో కూడా ఇంకా వీళ్ళైతే ఈ ముగ్గురు అయితే ఏం చేశారు ఓన్లీ మనకి షుగర్ కేన్లోనే చూశారు. వీళ్ళైతే చెరుకుతో పాటు మొక్కజొన్న జొన్నలో కూడా అనమాట. ఇవన్నీ కూడా గడ్డి జాతి మొక్కలే కదా. వీళ్ళిద్దరు కూడా హచ్ అండ్ స్లాక్ ఇద్దరు కూడా వీళ్ళు ఆస్ట్రేలియాకి సంబంధించిన సైంటిస్టులు అనమాట. ఆస్ట్రేలియాకి సంబంధించిన సైంటిస్టులు హచ్ అండ్ స్లాక్ ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఈ మార్గాన్ని ఈ ఈ మనకి మొక్కజొన్న జొన్న అదేవిధంగా చెరుకులో వీళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. దీన్ని వీళ్ళు బలపరిచారనమాట. ఈ మార్గంలో మనకి ఇక్కడ మనకి ఈ ఆస్పార్టిక్ యాసిడే కాకుండా ఇక్కడ పీజీఏతో పాటు మనకి ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ కూడా మనకి ప్రైమరీ ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది అన్న విషయాన్ని వీళ్ళు అంతకుముందు అయితే వాళ్ళు ఏం చెప్పారు ఓన్లీ మనకి ఆస్పార్టిక్ యాసిడ్ ప్రైమరీ ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పారు కదా. వీళ్ళైతే పీజీఏ నుంచి ఈ ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ ప్రైమరీ ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది అన్న విషయాన్ని వీళ్ళు తెలియజేశారనమాట. వీళ్ళు పీజీఏ నుంచి ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయాన్ని ప్రాథమిక ఉత్పన్నం అని పిలిచారనమాట. దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలవచ్చు అంటే డైకార్బాక్సిలిక్ పాత్వే అని కూడా పిలవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆక్సాలిక్ ఎస్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీనికి ఇంకొక పేరు ఏమని పిలవచ్చమ్మా డైకార్బాక్సిలిక్ పాత్వే అని కూడా దీన్ని పిలవచ్చు అనమాట. లేదా బీటా కార్బాక్సిలేషన్ పాత్వే అని కూడా పిలవచ్చు అనమాట. క్వశ్చన్ ఎలా అని ఇవ్వచ్చు అనమాట. బీటా కార్బాక్సిలేషన్ పాత్వే లేదా డైకార్బాక్సిలిక్ పాత్వే అని కూడా అడగవచ్చు అనమాట. C4 ప్లాంట్స్ అని అడగవచ్చు, లేకుండా C4 సైకిల్ అని అడగవచ్చు, లేకుండా హెచ్లాక్ పాత్వే అని అడగవచ్చు. ఎలా అడిగినా కానీ దాని గురించే రాయాలన్నమాట. ఎస్ఐ క్వశ్చన్ ఇది. ఎలా అడిగినా కానీ దాని గురించే రాయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి యాంజియోస్పర్మ్స్ తీసుకున్నాం అనుకోండి. యాంజియోస్పర్మ్స్లో ఆవృత బీజ మొక్కలు కనుక తీసుకుంటే ఈ ఆవృత బీజ మొక్కల్లో మొత్తం మనకి 11 ఫ్యామిలీస్లో 19 మనకి 19 జీనస్లు 11 కుటుంబాల్లో 19 జీనస్లు అదేవిధంగా 900 స్పీసెస్లో ఈ CO2 ఫిక్సేషన్ గురించి వీళ్ళు తెలుసుకున్నారనమాట. ఫ్యామిలీస్ ఏంటమ్మా 9 ఫ్యామిలీస్ 19 జీనస్లు 900 స్పీసెస్. ఈ స్పీసెస్లో C4 మార్గం ద్వారా కార్బన్ ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్నది వీళ్ళు కొన్ని ప్లాంట్స్ని ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్స్గా తీసుకొని వీటిలో ఈ స్పీసెస్ ఫ్యామిలీస్ జీనస్లో వీటిలో తీసుకున్నారనమాట. ఎగ్జాంపుల్ మనకు తీసుకుంటే మనకు తెలిసిందే కదా సోర్గము జియామేజ్. ఇంకా మిగతా మనమే చూడాల్సల్లా సోర్గం తీసుకుంటున్నాము, జియామేజ్, అదేవిధంగా షుగర్ కేన్ తీసుకుంటున్నాం అనమాట. సకారం అవిసెనారం అవి మనకి సకారం అవిసెనారం సోర్గం జియామేజ్. జొన్న మొక్కజొన్న అదేవిధంగా మనకి సకారం అవిసెనారం అంటే చెరకు అనమాట. ఇంకా చాలా ఇచ్చాడు కానీ మనం మెయిన్ ఈ 3 తీసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిలో కార్బన్ ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనకి వీళ్ళు తెలియజేశారనమాట. దీంట్లో కార్బన్ ఫిక్సేషన్ అదే మనకి డైకాట్లిడన్స్ యాంజియోస్పర్మ్స్లోను అదేవిధంగా డైకాట్లిడన్స్లో కూడా వీళ్ళు అబ్జర్వ్ చేశారన్నమాట. మనకి C4 మార్గం అనేది కనిపిస్తుంది అనమాట. C4 మనకి మార్గం అనేది మొక్కల పత్రాల యొక్క అంతర్నిర్మాణం C3 ప్లాంట్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. C4 ప్లాంట్స్లో C3 ప్లాంట్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి C3 C4 రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. రెండు ఎస్ఐ క్వశ్చన్లే C3 అండ్ C4. ఓకేనా. ఇది హెచ్స్లాక్ వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనం హెచ్స్లాక్ పాత్వేగా కూడా దీన్ని పిలుచుకుంటున్నాం. దీంట్లో ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్స్ 3 అనమాట. సకారం అవిసెనారం సోర్గము జియామేజ్ జొన్న మొక్కజొన్న అదేవిధంగా చెరకు అనమాట. ఎగ్జాంపుల్కి కార్బన్ ఫిక్సేషన్ ఏ విధంగా జరుగుతుందో వీళ్ళు తెలియజేశారనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ మొక్కల యొక్క
ఈ మనకి పత్రాంత కణాల్లో మనకి ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి నాళికా పుంజాలు వేసుకున్నాం కదా. ఈ నాళికా పుంజాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి పారెంకైమల్ సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. పారెంకైమల్ సెల్స్తో ఫామ్ అయ్యి పెద్ద పెద్దగా ఈ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ వీటిలో మనకి క్లోరోప్లాస్ట్ కూడా పెద్దగానే కనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్ద హరితరేణువులు ఉంటాయి. దీంట్లో మనకి స్తంభ కణాలు, స్పంజ కణాలు అన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి అన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ఈ CO2 ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? హెచ్లాస్ సైకిల్లో CO2 ఫిక్సేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ వాస్కులర్ బండిల్స్ ఉన్న మెంబ్రైన్స్ ఉంటాయి కదా, నాళికా పుంజ కవచ కణాల్లో ఈ CO2 ఫిక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. హెచ్లాస్ సైకిల్ అంటే ఏం చెప్తున్నాము, CO2 ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తాం అనమాట. ఈ CO2 ఫిక్సేషన్ దీన్ని ఏం చేస్తామంటే మనం సైకిల్ ఫార్మేషన్లో వేసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఇక్కడ ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు అంటే ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనమాట. ఎవరమ్మా? ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ పిఈపి దీన్ని ఏమని పిలుస్తాము, పిఈపిగా పిలుస్తాం అనమాట. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తుందంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తామంటే పిఈపి సైకిల్ అని కూడా పిలుస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తాము, పిఈపి సైకిల్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఇది పత్రాంతర కణాల్లోకి చేరిన తర్వాత ఈ CO2తో కలిసి ఇది ఏం చేస్తుందంటే ట్రైకార్బోనేట్గా ఇది ఎలా మారుతుంది, ట్రైకార్బోనేట్గా H3PO4గా మారుతుంది అనమాట. ట్రైకార్బోనేట్గా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ కన్వర్ట్ అయ్యి ఇది 3 కార్బన్ పరమాణువులు కలిగిన దీంట్లో అంటే పిఈపిలో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయంటే 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి అనమాట. 3 కార్బన్ మాలిక్యూల్ కలిగిన అయాన్గా ఇది రూపొందుతుంది అనమాట. ఈ 3 కార్బన్ పరమాణువులు కలిగిన ఈ పిఈపి ఇదేం చేస్తుందంటే మనకి బైకార్బోనేట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఏం చేస్తుంది ఇది బైకార్బోనేట్ని, ఈ పిఈపి ఏం చేస్తుంది బైకార్బోనేట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, గ్రహిస్తుంది అనమాట. ఇలా గ్రహించి ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్. ఇక్కడ మనం సింపుల్గా ఈక్వేషన్స్ కూడా వేసుకుంటాం. సైకిల్ ఫార్మేషన్తో పాటు ఈక్వేషన్స్ కూడా వేసుకుంటాం. ఈక్వేషన్స్ తీసుకుంటే ఈ CO2 ఏదైతే ఉందో CO2 వాటర్తో కలిసి HCO3గా ఫస్ట్ కన్వర్ట్ అయింది. ఇది బైకార్బోనేట్గా ఫస్ట్ కన్వర్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఇది ఈ పిఈపి ఏం చేస్తుంది, ఫస్ట్ పిఈపి ఫస్ట్ ఏం చేస్తుంది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ HCO3ని ఇది ఏం చేస్తుంది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. పిఈపి HCO3ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మనం సైకిల్లో వేసుకున్నది కూడా అదే. ఇక్కడ మనం ఏదైతే ఈక్వేషన్ వేసుకుంటామో అదే సైకిల్లో వేసుకుంటున్నాం. మీకు దానికన్నా ఇది ఈక్వేషన్ పార్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా, అందుకని కంపల్సరీ ఈక్వేషన్ పార్ట్ కూడా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి పిఈపి HCO3ని ఇది అబ్జర్వ్ చేసుకొని HCO3 అంటే బైకార్బోనేట్ని అబ్జర్వ్ చేసుకొని ఎలాగా కన్వర్ట్ అయింది అంటే ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇక్కడ మనకి ఎవరు హెల్ప్ చేశారంటే పిఈపి కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. పిఈపి కార్బాక్సిలేజ్. పిఈపి కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఓకేనా. సైకిల్ ఫార్మేషన్ మీకు డైరెక్ట్గా చెప్పేసి డైరెక్ట్గా
ఇలా దీని తర్వాత ఇది వస్తుందంటే మీకు అంతగా అర్థం కాదు. అదే మనం కంపల్సరీ ఈక్వేషన్ పార్ట్తో వేసుకున్నాం అనుకోండి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈక్వేషన్ పార్ట్తో వేసుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది. అర్థమైంది కదా. కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేసిందమ్మా, CO2 మనకి పత్రాంతర కణాల్లో ఉన్న CO2 కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసింది. ఫస్ట్ పత్రాంతర కణాల్లో ఉన్న వాటర్తో CO2 కలిసి ఇది బైకార్బోనేట్గా కన్వర్ట్ అయింది. అర్థమైంది కదా. కార్బన్ డైఆక్సైడ్ ఈ పత్రాంతర కణాల్లో ఉన్న వాటర్తో కలిసి బైకార్బోనేట్గా కన్వర్ట్ అయింది. ఈ బైకార్బోనేట్ని కాస్త మనకి ఈ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ ఏం చేసింది, అబ్జర్వ్ చేసుకుని ఇది ఎలా కన్వర్ట్ అయింది, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. ఇది ఆక్సాలోఎస్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడానికి PEP కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్. ఇప్పుడు మనకి ఏదైతే ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఉందో కదా, ఈ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఏమవుతుందంటే ఇది పత్రాంతర కణాల్లో ఉన్న క్లోరోప్లాస్ట్లోకి వెళ్ళి చేరుతుంది అనమాట. హరితరేణువుల్లోకి చేరుతుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా, ఇది క్లోరోప్లాస్ట్ నుండి హరితరేణువుల్లోకి వెళ్ళి చేరుతుంది అనమాట. ఈ హరితరేణువుల్లోకి వెళ్ళి చేరిన తర్వాత ఇది కాంతి చర్యలో NADPHని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, పత్రాంతర కణాల్లో ఉన్న హరితరేణువులకి వెళ్ళి చేరుతుంది. ఈ హరితరేణువులకి ఆక్సాలోఎస్టిక్ ఏం చేస్తుంది, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ పత్రాంతర కణాల్లో ఉండే ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ పత్రాంతర కణాల్లో ఉండే హరితరేణువులోకి వెళ్ళి చేరుతుంది అనమాట. ఈ హరితరేణువులోకి వెళ్ళి చేరిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఫోటో ఫాస్ఫోరిలేషన్లో కాంతి చర్యల్లో ఏం ఫామ్ అవుతుందంటే NADPH ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ వేసుకున్నాం కదా NADPHని, NADPH ఫామ్ అవుతుంది అనమాట. ఈ NADPH ఈ ఫామ్ అయిన NADPHను ఇది వినియోగించుకుంటుంది. ఏమవుతుంది, NADPHని వినియోగించుకుంటుంది అనమాట. యూజ్ చేసుకొని ఇది వినియోగించుకొని మాలిక్ యాసిడ్గా ఇది మనకి రిడక్ట్ అవుతుంది అనమాట. NADPHని ఉపయోగించుకొని మాలిక్ యాసిడ్గా ఇది రిడక్ట్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందమ్మా, కనిపిస్తుంది కదా, మాలిక్ యాసిడ్గా పత్రాంతర కణాల్లోకి ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ పత్రాంతర కణాల్లోకి వెళ్ళి అక్కడ ఫోటోఫాస్ఫోరిలేషన్ చర్యల్లో NADPHని ఉపయోగించుకొని ఇది మాలిక్ యాసిడ్గా రిడక్ట్ అవుతుంది అనమాట. క్షయకరణం చెందుతుంది అనమాట. ఎలా అవుతుంది, ఇది ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ కాస్త మాలిక్ యాసిడ్గా క్షయకరణం చెందుతుంది అనమాట. ఈ చర్యలో మనకి NADP అదేవిధంగా కోఎంజైమ్ ఇక్కడ ఎవరు ఉంటారంటే మాలిక్ డిహైడ్రేషనేజ్ అనేది ఇక్కడ పాల్గొంటుంది అనమాట. ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే పత్రాంతర కణాల్లో ఉండే హరితరేణువులో జరుగుతుంది అనమాట. పత్రాంతర కణాల్లో ఉండే హరితరేణువులో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనం డైరెక్ట్గా సింపుల్గా ఇక్కడ ఏం చెప్పేసుకున్నాం, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ కాస్త ఈ NADPHని ఉపయోగించుకొని మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిందని చెప్పుకుంటున్నాం కదా. దాన్ని మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ రూపంలో మరలా వేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ OAA కాస్త ఇది ఎవరిని ఉపయోగించుకుంది, ఫోటోఫాస్ఫోరిలేషన్ చర్యలో ఏర్పడిన NADPHని ఎవరిని ఉపయోగించుకుందామా, NADPH. NADPHని ఉపయోగించుకొని ఇది కాస్త ఎలా కన్వర్ట్ అయింది, మాలిక్ యాసిడ్ అండ్ NADPగా కన్వర్ట్ అయింది అనమాట. మాలిక్ యాసిడ్ ప్లస్ NADP. ఎలా కన్వర్ట్ అయిందమ్మా, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఫోటోఫాస్ఫోరిలేషన్ చర్యలో NADPHని యూజ్ చేసుకొని ఇది మాలిక్ యాసిడ్గా రిడక్ట్ అయింది. ఈ రిడక్ట్ అయినప్పుడు ఈ మాలిక్ యాసిడ్తో పాటు ఇక్కడ మనకి NADP కోఎంజైమ్ కలిగిన మాలిక్ డిహైడ్రేషనేజ్ అంటే ఇప్పుడు వీటికి ఎవరు హెల్ప్ చేశారు, కోఎంజైమ్ అయిన మాలిక్ డిహైడ్రేషనేజ్.
మాలిక్ డీహైడ్రేషనేజ్ అనే ఎంజైము ఈ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్గా రిడక్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కో ఎంజైమ్ అయిన మాలిక్ డీహైడ్రేషనేజ్ అనే ఎంజైమ్ అనమాట. దీంట్లో మనకి మాలిక్ యాసిడ్తో పాటు ఎన్ఏడిపి కూడా ప్రొడ్యూస్ అయింది. మాలిక్ యాసిడ్తో పాటు ఎవరు ప్రొడ్యూస్ అయ్యారు? ఎన్ఏడిపి కూడా ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇలా డైరెక్ట్గా సైకిల్ ఇలా వేసేసుకుంటే అదేదో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఈక్వేషన్లు వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? మాలిక్ యాసిడ్ కాస్త మనకి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ కాస్త మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది కదా. అదే మనం కొన్ని జాతుల్లో తీసుకున్నాం అనుకోండి, ఆక్సాలో ఎసిటిక్ కొన్ని స్పీసెస్లో మాత్రమే అనమాట. కొన్ని స్పీసెస్లో ఓఏఏ నుంచి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి ట్రాన్స్ ఎమైన్స్ చర్యల వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఆస్పార్టిక్ యాసిడ్ని వేసుకున్నాం కదా, కనిపిస్తుంది కదా ఆస్పార్టిక్ యాసిడ్. ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఆస్పార్టిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఇది థర్డ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాం అనమాట. ఏంటి? ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఆస్పార్టిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఏం ఫామ్ అవుతుందమ్మా? ఆస్పార్టిక్ యాసిడ్ కూడా కొన్నిసార్లు అనమాట. ఈ ఓఏఏ నుంచి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి థర్డ్ మనం ఆస్పార్టిక్ యాసిడ్ కూడా వేసుకున్నాం కదా. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి ఆస్పార్టిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి కొన్ని స్పీసెస్లో ఏమవుతుంది? ఆస్పార్టిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. దీనికి ఎవరు హెల్ప్ చేస్తారంటే, ఆస్పార్టిక్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈక్వేషన్ రూపంలో మనం దాన్ని కూడా చూద్దాం. ఓఏఏ నుంచి ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల NH4 చర్యల వల్ల ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ ఆస్పార్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కొన్ని స్పీసెస్లో, అందుకనే మనం థర్డ్ ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి యారో పెట్టుకొని ఆస్పార్టిక్ యాసిడ్ కూడా వేసుకున్నాం. ఓకేనా? కొన్ని స్పీసెస్లో ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి NH4 అంటే అమైనేషన్ చర్యల వల్ల ఏమవుతుందంటే ఆస్పార్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల. ఇప్పుడు మనకి ఈ ఆస్పార్టిక్ యాసిడ్ ఫామ్ అవడానికి ఎమైనో ట్రాన్స్ఫరేజ్ అనేది ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఎమైనో ట్రాన్స్ఫరేజ్. ఎమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఆస్పార్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఎమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి మాలిక్ యాసిడ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని స్పీసెస్లో ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఏమవుతుంది? ఆస్పార్టిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఆస్పార్టిక్ యాసిడ్ కూడా ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఆస్పార్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈ మనకి పత్రాంతర కణాల్లో ఎవరున్నారు? మాలిక్ యాసిడ్ ఉంది కదా. మాలిక్ యాసిడ్ పత్రాంతర కణాల్లో ఉన్న మాలిక్ యాసిడ్ కాస్త లేదా ఆస్పార్టిక్ యాసిడ్ లేదా మాలిక్ యాసిడ్ ఇది ఎక్కడికి వెళ్తుందంటే నాళికా పుంజ కవచాల్లోకి చేరుతుంది అనమాట. ఇదంతా కూడా ఇక్కడ వేస్తున్నాం కదా, నాళికా పుంజ కవచాల్లోకి ఎవరు వచ్చి చేరుతున్నారు? మాలిక్ యాసిడ్ అనమాట. మాలిక్ యాసిడ్ వచ్చి ఎక్కడ చేరుతుంది? నాళికా పుంజ కవచాల్లో చేరుతుంది. కొన్ని స్పీసెస్లో ఆస్పార్టిక్ యాసిడ్, కొన్ని స్పీసెస్లో మాలిక్ ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ నుంచి మాలిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా. ఈ మాలిక్ యాసిడ్ లేదా ఆస్పార్టిక్ యాసిడ్ పత్రాంతర కణాల్లో నుంచి ఎక్కడికి వచ్చి చేరుతుంది? నాళికా పుంజ కణాల్లోకి వచ్చి చేరుతుంది అనమాట. ఎక్కడికి వచ్చి చేరుతుందమ్మా? నాళికా పుంజ కణాల్లోకి వచ్చి చేరుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలిక్ రియాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే, దీంట్లోంచి మాలిక్ యాసిడ్లో నుంచి ఏమవుతుందంటే CO2 తొలగిపోతుంది అనమాట. ఏమవుతుంది? దీంట్లోంచి మాలిక్ యాసిడ్ నుంచి దీంట్లోంచి ఏమవుతుంది? దీంట్లో ఉన్న CO2 కాస్త
దీంట్లో ఉన్న CO2 కాస్త రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయేది ఎలా కన్వర్ట్ అవుతుంది? పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఏ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది? పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ మాలిక్ యాసిడ్ కాస్త ఎక్కడికి వచ్చింది? పత్రాంధ్ర కణాల్లో నుంచి. ఇదంతా పత్రాంధ్ర కణంలో నుంచి నాళికా పుంజ కణాల్లోకి వచ్చింది అనమాట. ఈ నాళికా పుంజ కణాల్లోకి వచ్చి ఇక్కడ దీనికి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్యల వల్ల ఇక్కడ ఏమవుతుంది? దీని నుంచి CO2 అనేది రిమూవ్ అయిపోతుంది. మాలిక్ యాసిడ్ నుంచి CO2 రిమూవ్ అయిపోవడం వల్ల ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? పైరువిక్ యాసిడ్గా. ఈ మాలిక్ యాసిడ్ కాస్త CO2 లేకపోవడం వల్ల పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ పైరువిక్ యాసిడ్ కాస్త మనకి నెక్స్ట్ ఫార్మేషన్ ఎవరున్నారు? PEP ఉంది కదా, ఈ PEPలోకి ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. PEPలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈక్వేషన్ ఎలా వేసుకుంటాం? మాలిక్ యాసిడ్ కాస్త మనకి పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది కదా. దీంట్లో మనకి NADPH ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. మాలిక్ యాసిడ్ ప్లస్ NADP, మాలిక్ యాసిడ్ ప్లస్ NADP ఇవి రెండు కలిసి ఏమవుతున్నాయి? పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి అవి? పైరువిక్ యాసిడ్గా. ఈ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు దీంట్లో మళ్ళీ ఏం రిమూవ్ అయిపోతుంది? కార్బన్ డైఆక్సైడ్. దీంట్లోంచి ఏం రిమూవ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ తొలగిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం పైరువిక్ యాసిడ్ ప్లస్ NADPH ప్లస్ H ప్లస్ రిమూవ్ అయిపోయిన CO2 కూడా వేసుకుంటాం అన్నమాట. రిమూవ్ అయిపోయిన CO2 కూడా మాలిక్ యాసిడ్ NADP సమక్షంలో ఇది ఏం చేస్తుంది? పైరువిక్ యాసిడ్గా దీంట్లోంచి కార్బన్ రిమూవ్ అయిపోవడం వల్ల పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిందనమాట. ఇది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది? మనకి ఏదైతే మనకి వాస్కులర్ బండిల్స్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఆ మెంబ్రేన్ ట్రాన్స్ఫర్ అయింది పైరువిక్ యాసిడ్గా. మాలిక్ యాసిడ్ కాస్త పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. CO2 రిమూవ్ అయిపోవడం వల్ల మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ మనకి నాళికా పుంజ కవచ కణాల్లో ఏదైతే మనకి పైరువిక్ యాసిడ్ ఉంది కదా, ఈ పైరువిక్ యాసిడ్ ఇదేం చేస్తుందంటే తిరిగి మరలా ఇదంతా కూడా పత్రాంధ్ర కణాలు. ఇదంతా కూడా అంటే నాకు ప్లేస్ లేక నేను ఇక్కడ సైకిల్ ఫార్మేషన్ లేదు. ఇదంతా ఒక సైకిల్, ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఓకేనా? ప్లేస్ ఎక్కువ లేక ఇదేమో మళ్ళీ ఈక్వేషన్స్ ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ మళ్ళీ ఇది చూపించాలి. కాబట్టి ఇదంతా యాక్చువల్గా ఇదంతా ఒక సైకిల్ ఫార్మేషన్. నెక్స్ట్ ఇదంతా ఒక సైకిల్ ఫార్మేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది నాళికా పుంజ కణాల్లోంచి ఏదైతే మనకి పైరువిక్ యాసిడ్ ఉందో ఈ పైరువిక్ యాసిడ్ కాస్త ఇక్కడ నుంచి ఈ పైరువిక్ యాసిడ్ ఇదంతా కూడా ఒక సైకిల్ అన్నమాట. ఇదంతా ఇలా ఒక సైకిల్. ఈ టార్జాలిక్ యాసిడ్ నుంచి ఇదంతా ఒక సైకిల్. మళ్ళీ ఏమవుతుంది? ఇది నాళికా పుంజ కణాల నుంచి ఇదంతా కూడా పత్రాంధ్ర కణాలు అనమాట. పత్రాంధ్ర కణాల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ పైరువిక్ యాసిడ్ నాళికా పుంజ కణాల నుంచి మరలా పత్రాంధ్ర కణాల్లోకి రవాణా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ పత్రాంధ్ర కణాల్లోకి వచ్చింది కదా. ఈ పత్రాంధ్ర కణాల్లో పైరువిక్ యాసిడ్ ATPతో కలుస్తుంది అనమాట. ATPతో కలిసింది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఈ పత్రాంధ్ర కణాల్లో ATPతో కలిసింది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. నాళికా పుంజాల నుంచి వచ్చి చేరిన పైరువిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది కాస్త మళ్ళీ ఎక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇది పత్రాంధ్ర కణాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పత్రాంధ్ర కణాల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ATPతో కలిసి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట పత్రాంధ్ర కణాలకు రవాణా అయిన తర్వాత.
ఇక్కడ మనకి ఫాస్ఫోరిలేషన్ చర్యలు జరుగుతాయి అన్నమాట. ఫాస్ఫోరిలేషన్ చర్యలు జరగడం వల్ల ఇది ఎలాగ కన్వర్ట్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది, ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా. అంటే ఇది రీసైకిల్ ఫార్మేషన్గా తీసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే మన ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అయ్యిందో కార్బన్ డైఆక్సైడ్తో కలిసి, అది కాస్త మళ్ళీ ఈ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఎండ కూడా మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ వచ్చిందనమాట. ఓకేనా, రీసైకిల్ ఫార్మేషన్గా హెచ్ఎస్లాక్ని తీసుకుంటాం అనమాట. ఇది ఏడీపీతో కలిసి ఇది ఎలా కన్వర్ట్ అయిందమ్మా, ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిందనమాట. పైరువిక్ యాసిడ్ కాస్త ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిందనమాట ఫాస్ఫోరిలేషన్ చర్యలు జరగడం వల్ల. కాబట్టి ఇక్కడ మనం ఏం వేసుకుంటాము, పైరువిక్ యాసిడ్ ప్లస్ ఏటీపీ అండ్ పిఐ కూడా వేసుకుంటాం అన్నమాట. పైరువిక్ యాసిడ్ ప్లస్ ఫాస్ఫోరిలేషన్ చర్యలు కదా ఇక్కడ జరిగింది, ఫాస్ఫోరిలేషన్ చర్యల వల్ల ఇది ఏటీపీ పిఐ సమక్షంలో ఇది ఎలా అవుతుంది, మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా పిఈపిగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది, పిఈపిగా ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. పిఈపిగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇది పత్రాంతర కణాల్లో పిఈపిగా కన్వర్ట్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ కాస్త పత్రాంతర కణాల్లో పిఈపిగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మొత్తం మనకి టోటల్గా ఈ హెచ్ఎస్లాక్ సైకిల్ అనమాట. ఇదంతా కూడా హెచ్ఎస్లాక్ సైకిల్గా తీసుకుంటున్నాం అనమాట. హెచ్ఎస్లాక్ సైకిల్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇది మీకు సైకిల్ ఫార్మేషన్, జాగ్రత్తగా ఈక్వేషన్స్ చూసుకొని సైకిల్ ఫార్మేషన్ చూసుకోండి. ఈ సైకిల్ ఫార్మేషన్ కూడా నేను మళ్ళీ మీకు అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, లేకపోతే ఇది కూడా దాంతోపాటు పిక్ పెడతాను, సెండ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.